అయ్యా ఈఎంఐ తగ్గుతుందిక, మనం కార్లకు కానీ ఇండ్లకు కానీ లోన్లు తీసుకున్నప్పుడు కట్టే ఈఎంఐ తగ్గే అవకాశం ఉందట. దేనికోసం అంటే వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయట. తగ్గబోతున్న వడ్డీ భారం 5 ఏళ్ల తర్వాత కీలక వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ. సో ఎంత తగ్గుతుంది అని అంటే కొంతమేర తగ్గే అవకాశం ఉంది. మీరు కట్టే ఈఎంఐ ఈ వడ్డీ రేట్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం కారణంగా కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా వడ్డీ తగ్గుతుందని ఎదురు చూస్తున్న గృహ రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేట్లలో కోత విధించింది. రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలపైన వర్తించే వడ్డీ రేటు. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునే లోన్లకి అప్పులకి దాని రేటు రెపో రేటుగా మనం భావిస్తాం. దాన్ని 6.5 నుంచి 6.25% తగ్గించడంతో రెపో ఆధారిత ప్రామాణిక రుణ వడ్డీ రేట్లు ఆ మేరకు తగ్గించేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు కొంత వెసులుబాటు కలుగుతున్నది కాబట్టి వాళ్ళు ఆర్బీఐ ద్వారా తీసుకునే లోన్లకి అప్పులకి ఇంట్రెస్ట్ రేటు తగ్గించారు కాబట్టి, సో వాళ్ళకి తగ్గింది కాబట్టి కొంతమేర ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా తగ్గించబోతున్నారు అనమాట. ఫలితంగా గృహ రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరబోతున్నది. కొత్తగా ఇంటి వాహన రుణాలు తీసుకోవాలి అనే వారికి కూడా తక్కువ వడ్డీకే అప్పు లభించబోతున్నది. ఆర్బీఐ రెపో రేటును సవరించినప్పుడల్లా ఆ ప్రభావం రెపో ఆధారిత వడ్డీ రేట్లపైన ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు రెపో రేటుకు 2.65% నుంచి 2.75% వరకు అదనంగా వడ్డీ రేటును వసూలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీసుకుంటే గృహ రుణాలపైన రెపో రేటుకు అదనంగా 2.65% కలిపి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటును విధిస్తోంది. ఇప్పుడు ఎంత ఉంది? వాళ్ళు ఎంతకు తీసుకుంటున్నారు? ఇప్పుడు 6.50 ఉంది ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకునేది. దానికి ఇంకొక 2.65 యాడ్ చేసి మనకి 8.50-9కేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్లు ఇస్తున్నారు. అన్ని బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని పాటిస్తూ ఉంటాయి. రెపో రేటు తగ్గడంతో దీని ఆధారంగా ఉన్న వడ్డీ రేట్లు కూడా 0.5% వరకు తగ్గే అవకాశం ఉంది. ఆదాయం ఎంత ఆదా అయ్యే అవకాశం ఉంది? గృహ రుణ వడ్డీ రేటు తగ్గినప్పుడు చాలా మందికి ప్రయోజనం జరుగుతుంది. 20 ఏళ్ల వ్యవధికి 8.75% వడ్డీకి రుణం తీసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్కి టెన్యూర్కి లోన్ తీసుకున్నారు మీరు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 8.75%. మార్చి వరకు 12 ఈఎంఐలు నెలవారీ వాయిదాలు చెల్లిస్తే ఏప్రిల్ నుంచి 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో వ్యవధి పూర్తయ్యే నాటికి ఆ వడ్డీ లక్షకు 8,417 రూపాయల వరకు తగ్గుతుందట. ఉదాహరణకు మీరు 50 లక్షల లోన్ తీసుకుంటే దాని వ్యవధి 10 నెలలు తగ్గుతుంది. దీనివల్ల దాదాపు 4,20,000 మేర ఆదా అవుతాయి. అంటే టెన్యూర్ తగ్గుతుంది అనమాట. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రుణ గ్రహీతలు ఇతర బ్యాంకులు తమకు తక్కువ వడ్డీకి రుణాన్నిచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించవచ్చు. 8.75% వడ్డీకి అప్పు తీసుకున్న వారు 8.25%కి మారితే 20 ఏళ్ల వ్యవధి అప్పు పైన లక్షకు వడ్డీ 14,480 వరకు ఆదా అవుతుంది. దీని అర్థం 1 లక్షకు 15% పొదుపు అని బ్యాంక్ బజార్ సీఈఓ అదిల్ శెట్టి విశ్లేషించారు. ఇటీవలి పన్ను మినహాయింపులు ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గింపును పరిగణలోకి తీసుకుంటే వేతన జీవులకు మంచి ప్రయోజనం కలిగించే అంశాలే అని అభిప్రాయపడ్డారు. రాబడి తగ్గుతుంది. రెపో రేటు తగ్గింపు ప్రభావం రుణగ్రహీతలకు సానుకూలంగా ఉంటుంది. ఇదే తరుణంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలి అని ఆలోచిస్తున్న వారికి ప్రతికూలమనే చెప్పాలి. కొన్ని బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు అందుబాటులోకి తెచ్చాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో ఇలాంటివి ఇక నుంచి రాకపోవచ్చట. సో ఎట్లా లోన్ ఎవరెవరి ఎంత ఈఎంఐ కట్టుతున్న వాళ్ళకి, ఎన్ని లక్షల లోన్ తీసుకున్న వాళ్ళకి, ఎంత టెన్యూర్ ఉన్న వాళ్ళకి ఎంత మేర తగ్గే అవకాశం ఉందన్నది సింపుల్ ఎగ్జాంపుల్స్తో వీళ్ళు ఇక వడ్డీ తగ్గితే 20 ఏళ్ల కాల పరిమితితో ఇంటి లోన్ తీసుకున్న వారికి ఎంత భారం తగ్గుతుంది. 20 లక్షల లోన్ తీసుకున్నావు నువ్వు, ఎంతకు ఇంట్రెస్ట్? 8.75% వడ్డీ. ఈఎంఐ ఎంత? 17,674. దాన్ని ఇప్పుడు 0.25% తగ్గించారు అనుకోండి, అంటే ఎంత అవుతుంది? 8.5 అవుతుంది. ఇంతకుముందు 17,674 కట్టిన అయినా ఇవాళ 17,356 రూపాయలు కడతాడు నెలకి. సంవత్సరానికి ఎంత మిగులుతుందంటే 3,816 రూపాయలు మిగులుతుంది. ఒకవేళ మీరు 30 లక్షలు తీసుకున్నారు, 30 లక్షల్లోనూ 8.75 ఇంట్రెస్ట్కి తీసుకున్నారు అనుకోండి, మీరు ఈఎంఐ 26,511 రూపాయలు కడుతుంటే ఐఎంఐ ఎంత రేటు తగ్గుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు బ్యాంకులు కొత్తగా ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ ప్రకారంగా, తగ్గించిన ఇంట్రెస్ట్ ప్రకారంగా 26,035 రూపాయలు కడతావు.
అంటే ఎంత అవుతుంది సంవత్సరానికి ఆదా? 5,712 రూపాయలు అవుతుంది. 50 లక్షల లోన్ తీసుకున్న వాళ్ళు 20 ఏళ్లకు 44,186 రూపాయలు కడతారు ఆయన 8.75 ఇంట్రెస్ట్కి. ఇప్పుడు 8.5 ఇంట్రెస్ట్ అయితే 43,391 రూపాయలు అవుతుందట. ఏడాదికి ఎంత మిగులుతుంది అంటే 9,540 రూపాయలు మిగులుతుంది. ఇట్లా టెన్యూర్ అయిపోయేంత వరకు ఆ 20 ఏళ్ళకి లెక్క కడితే లక్షల్లో కొంతమేర మిగిలే అవకాశం ఉంది. ఇప్పటికే తీసుకున్న గృహ రుణాలపైన బ్యాంకులు సాధారణంగా ఆ వ్యవధిని తగ్గిస్తాయి. ప్రత్యేకంగా దరఖాస్తు చేస్తే తప్ప ఈఎంఐని సవరించవు. అంటే ఎట్లుంటుందంటే లాస్ట్ టెన్యూర్ అనేది తగ్గుతూ వస్తుంది తప్ప ఇంట్రెస్ట్ రేట్ అట్లే ఉంచి టెన్యూర్ తగ్గిస్తారట. మనం ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అనేది రకరకాల టర్మినాలజీ ఉంటుంది, దాని ప్రకారంగా తగ్గిస్తారు. ఇక వాహన రుణాలు 5 ఏళ్ల వ్యవధికి తీసుకుంటే భారం ఎంత తగ్గుతుంది? మీరు కార్ కానీ 2 వీలర్ కానీ ఏదైనా కొన్నారనుకోండి, 5 లక్షలు తీసుకున్న వాళ్ళు 5 ఏళ్ళకి 5 లక్షలు తీసుకున్నారనుకోండి, 9.4% ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పుడు 10,477 రూపాయలు కడుతున్నారు. అది 9.15% వడ్డీతో 10,416 రూపాయలకు తగ్గుతుంది. ఏడాదికి 732 రూపాయలు తగ్గుతుంది. 7 లక్షలు తీసుకున్న వాళ్ళకి 1000 రూపాయలు తగ్గుతుంది. 10 లక్షలు తీసుకున్న వాళ్ళకి 1,464 రూపాయలు తగ్గుతుంది. ఇట్లా ఈఎంఐలో కొంత మనకి వెసులుబాటు కలగబోతున్నది ఈ మన ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల. కొత్త వారికి వడ్డీ రేట్లు కాస్త తగ్గినాయి కాబట్టి కొత్తగా రుణం తీసుకునే వారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు. క్రెడిట్ స్కోర్ 750కి మించి ఉన్న వారికి బ్యాంకులు వడ్డీలో 0.5% నుంచి 0.5% వరకు తగ్గింపును కూడా ఇస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే కాస్త తక్కువ వడ్డీకే రుణం తీసుకోవచ్చు. వడ్డీ తక్కువగా ఉన్నప్పుడు రుణ అర్హత కూడా పెరుగుతుంది. సో ఇట్లాంటి కీలక నిర్ణయం ఈ రెపో రేట్ తగ్గించడం ద్వారా ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే అప్పుల విషయంలో ఆ రెపో రేటుని ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించింది. దీంతో ప్రజలు తీసుకునే లోన్ల ఈఎంఐ కూడా తగ్గబోతున్నది.